దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దాలన్నదే కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి వెల్లడించారు. శాసనసభలో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ ప్రగతికి, ప్రజల భవితవ్యానికి, సంక్షేమానికి భరోసా లాంటిదని ఆయన అభివర్ణించారు. ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన ఎజెండా అని స్పష్టం చేసిన ఆయన ఇదే సమయంలో రాష్ట్రానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విలన్గా మారిందంటూ ఎద్దేవా చేశారు. ఏలూరులోని తన క్యాంప్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర బడ్జెట్లో వివిధ శాఖలకు జరిగిన కేటాయింపులను వివరించారు. అలాగే వైసీపీ నాయకుల తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రధానంగా 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏపీ శాసనసభలో 3,32,205 కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెట్టినట్లు వెల్లడించారు. దీనిలో భాగంగానే శాఖల వారీగా చేసిన కేటాయింపులను ఆయన వివరించారు. ప్రధానంగా సూపర్ 6 పథకాలపైనే ప్రత్యేక దృష్టి సారించి నిధుల కేటాయింపులు చేసినట్లు వెల్లడించారు. రోడ్ల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చామన్న ఆయన దాంతోపాటు 1000 ఏసీ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. ఇక 2027 జూన్ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలనే సంకల్పంతోనే అందుకు కూడా నిధులు కేటాయించినట్లు వెల్లడించారు. తల్లికి వందనం పథకానికి కూడా భారీగా నిధులు కేటాయించారన్నారు. ఇవేమీ పట్టని వైసీపీ నాయకులు కేవలం కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి ప్రజల్లోకి వెళ్లకూడదనే దుర్బుద్ధితోనే విమర్శలకు పనిపెడుతున్నారని మండిపెట్టారు. అటువంటి విమర్శలను ప్రజలే తిప్పికొట్టాలంటూ పిలుపునిచ్చారు. రాష్ట్రానికి కూటమి ప్రభుత్వం హీరో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విలన్ గా మారిందంటూ ఎద్దేవా చేశారు. ఆ పార్టీ నేతల మాటలు ఎవరూ పట్టించుకోవటం లేదన్న ఆయన భవిష్యత్తులో మరిన్ని మేళ్లను ప్రజలకు అందించనున్నట్లు స్పష్టం చేశారు. సమావేశంలో ఇడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్, టీడీపీ నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం, కార్యదర్శి రెడ్డి నాగరాజు, మాజీ వైస్ ఎంపీపీ లంకపల్లి మాణిక్యాలరావు, నాయకులు ఆర్ఎన్ఆర్ నాగేశ్వరరావు, త్రిపర్ణ రాజేష్, జాగాని సంతోషి, కందుల రమేష్, ఆవుల చంద్రం తదితరులు పాల్గొన్నారు. శాసనసభలో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టారో అది రాష్ట్ర ప్రగతికి, భవిష్యత్తుకి, అలాగే సంక్షేమానికి ప్రజలందరికీ కూడా తెలియాలి. ఎన్నో అహర్నిశలు కూడా చంద్రబాబు నాయుడు గారు కష్టపడి రాష్ట్ర అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం పాటుపడుతూ అనేక నిధులు ఏ విధంగా తీసుకురావాలో తీసుకొస్తూ ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. రాష్ట్ర బడ్జెట్ 3,32,205 కోట్ల కింద రాష్ట్ర బడ్జెట్ని ఈ సంవత్సరం 2026-27కి ప్రవేశపెట్టడం జరిగింది. దానిలో అన్నీ కూడా గృహ నిర్మాణ శాఖకు కానీ, అదేవిధంగా రాష్ట్ర రోడ్డు రవాణా శాఖకు కానీ, అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు కానీ ప్రత్యేక సంక్షేమం కోసం ఏ విధంగా అయితే నిధులు కేటాయించారనేది మనం అందరం కూడా చూసాం. అలాగే సూపర్ 6 పథకానికి సంబంధించి సంక్షేమమే ప్రాధాన్యత ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి దానిలో భాగంగానే సూపర్ 6 పథకాలకు కూడా ప్రత్యేకమైన నిధిని కేటాయించడం జరిగింది. అలాగే ఆర్ఎన్బి రోడ్లకు సంబంధించి 2,499 కోట్ల రూపాయలని ఏదైతే రోడ్లు బాగా దెబ్బతిన్నాయో దాన్ని యుద్ధ ప్రాతిపదికన చేయడం కోసం దాన్ని కూడా కేటాయించడం జరిగింది. అలాగే కొత్త బస్సులు ఏదైతే అందరూ కూడా ఉచిత బస్సు ప్రయాణం ఏదైతే చేశారో 1000 బస్సుల్ని ఏసీ బస్సుల్ని కొత్తగా ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టాలని చెప్పి మహిళలందరి కోసం కూడా 1000 బస్సులు కేటాయించడం కూడా జరిగింది. అలాగే పోలవరం నిమిత్తం కానీ, అదేవిధంగా ఏదైతే వెలుగొండ నాగావళి కోసం కానీ పోలవరం అయితే అందరం కూడా ఉత్తరాంధ్ర కూడా ఏదైతే విధంగా ఉందో అలాగే కోస్తా ఆంధ్ర అందరికీ కూడా ప్రతి పంట కూడా పండాలనే ఉద్దేశంతో ఇప్పటికే 91% కంప్లీట్ అయింది. 2026 మార్చికి ఎడమకాలని దీన్ని తీసుకురావడం జరిగింది. ఏదైతే ఇండియాలోనే నెంబర్ 1గా రాష్ట్రంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కటి కూడా ఏదైతే పెట్టుబడులు తీసుకొస్తున్నారో దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి దాన్ని కూడా కేటాయించడం జరిగింది. ప్రజలందరూ కూడా దీన్ని అర్థం చేసుకుని కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీన్ని ఏమి తెలియనట్టు ఏదైతే ప్రతిపక్ష వాళ్ళు ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఏ విధంగా అయితే విమర్శలు చేస్తున్నారో దాన్ని అన్నింటికి కూడా తిప్పికొట్టవలసిన బాధ్యత కూటమి నాయకులతో పాటు ప్రజలకు కూడా ఉందని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. ఏదన్నా సినిమాలో డెఫినెట్గా హీరో ఉంటే విలన్ ఉంటాడు. ఏదైతే ఆంధ్ర రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ కూటమి హీరో లాంటిదైతే వైసీపీ అనేది విలన్. అది ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. డెఫినెట్గా చేసే మంచి పనిని పాడు చేయడం కోసం, ప్రజల్లో విద్వేషాలు సృష్టించడం కోసం ఇవన్నీ కూడా మాటల గారడిని వాళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారో దాన్ని ప్రజలందరూ కూడా తిప్పికొట్టి నాయకులు అవ్వచ్చు, అలాగే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు మా అందరినీ రోడ్ల మీద ఉంచడమే కాదు అహర్నిశలు కూడా ప్రజల కోసం, ప్రజల మంచి కోసం మీరందరూ కూడా ప్రజల మధ్యనే ఉండాలని చెప్పి రోజు కూడా మానిటరింగ్ చేసి
రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడుతున్న కూటమి ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా సహకరించాలని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన వెంటనే పాంప్లెట్ లాంటి సాక్షి పత్రిక, చిన్నపిల్లలు ఆడుకునే వీడియో గేమ్లు ఆడుకునే లాంటి సాక్షి ఛానల్లో సూపర్ 6 కట్టు, అసలు సూపర్ 6 కట్టు అనడానికి వాళ్ళకు నోర్లు ఎలాగొచ్చినాయి. వాళ్ళు తల్లికి వందనం మేము ఇవ్వలేమని అన్నారు. దాన్ని మేము ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చాం. 3000 పెన్షన్ 4000 అన్నాం. ఏప్రిల్లో డిక్లేర్ చేశాం కాబట్టి జూలై 1వ తారీఖున 4000, 3000, 7000 ఇచ్చాం. వికలాంగులకు 3000, 6000 ఇచ్చాం. కాలు చేయి కదలని వాళ్ళకి, మంచం మీద ఉన్న వాళ్ళకి 15,000 రూపాయలు ఇచ్చాం. అన్నా మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారికి నోబుల్ గ్రహీత అవార్డు ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారో తెలుసా అండి? పాలు లేకుండా 60 లక్షల కేజీలు నెయ్యి తయారు చేసినందుకు, పాలు లేకుండా 60 లక్షల కిలోలు నెయ్యి తయారు చేసినందుకు ఆయనకు నోబెల్ బహుమతి కూడా వస్తుంది. సుబ్బారెడ్డి గారు రాష్ట్రపతి పాలన పెట్టాలి అని అంటున్నారు. ఏంటండి రాష్ట్రపతి పాలన? ఇంకా చాలా ఉంది. రాష్ట్రపతి పాలన పెట్టారో, ఆ 11 సీట్లు ఇంకా దిగజారుస్తారో, ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు. మేము ఎంతసేపు కూడా మేము ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం. మా నాయకులు కానీ ఎవరైనా సరే ప్రజల్లోకి వెళ్తున్నాము, చేయాల్సింది ఉందే చేయాలి, మేము చేయాలి, ఇంకా ఉన్నాయి. కానీ అనుకోకుండా చేసిన బోల్డ్ ఉన్నాయి. 16,437 డిఎస్సి ఉద్యోగాలు ఇచ్చాం. మళ్ళీ ఈ నెలాఖరున రిటైర్డ్ అయిన టీచర్లకు 2,321 ఉద్యోగాలు ఇస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా మేము జాబ్ క్యాలెండర్ వదులుతున్నాం. ఇలాంటివి ఎన్నో చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా లోకేష్ గారు కానీ కేంద్రానికి వెళ్ళి అయ్యా మా పరిస్థితి ఇలా ఉంది, గత 5 సంవత్సరాల్లో నాశనం అయిపోయింది రాష్ట్రం అని చెప్పి ఎన్నో గ్రాంట్లు తీసుకొస్తున్నారు. ఇవన్నీ ప్రజలు చూస్తున్నారు. వాళ్ళకి త్వరలోనే బుద్ధి చెప్తారు.